వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆదివారం ఆట విడుపులో భాగంగా ఇలాంటి ఒక 2-3 కాన్సెప్ట్లు తీసుకొద్దామని గతంలో అనుకున్నాను. మీరు కూడా ఒక 2 కాన్సెప్ట్లు ఆదరించారు, చాలా చక్కగా ఉందన్నారు. కాబట్టి ఈసారి నుంచి ఆదివారానికి ఖచ్చితంగా ఇలాంటివి ఉండేలాగా, అలాగే రోజుకి ఒకటైనా ఉండేలాగా ముందు ముందు ప్రయత్నాలు చేస్తాం. అందులో భాగంగా నాకు బాగా నచ్చినటువంటి నచ్చడం ఇన్ ద సెన్స్ ఇన్స్పైర్ చేయడం అనేటువంటి ఒక వ్యాఖ్య చాలా మంచిది. ఇన్స్పైర్ చేసినటువంటి పివిఆర్కే ప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్, ఆయన స్వానుభవాలు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి పుస్తక రూపంలో మనకు అందించారు. సో దాంట్లో పివి నరసింహారావు గారు, భారతరత్న పివి నరసింహారావు గారు, మాజీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, భారతదేశ ప్రధాని, ఆయనకు సంబంధించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి అంశాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే ఈ కథ మాత్రమే నేను చదువుతా, ఆఖరి టైటిల్ ఇప్పటి నేతలు అనేటువంటి దాని మీద మీ అభిప్రాయాన్ని మీరు తెలియచేయండి. ఇక కథలోకి వెళ్తే, ప్రసాద్, నాకు చిన్న సాయం చేయాలయ్యా. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఎంపీలకి ముడుపుల కేసు వాదోపవాదాలు ముగిసి ఆ కేసులో కూడా పివి నరసింహారావుని నిర్దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఈ తీర్పు వచ్చిన కొన్ని రోజులకే పివి గారు హైదరాబాద్ వచ్చారు. అప్పుడు నాతో అన్న మాటలు ఇవి: చిన్న సహాయమే కదా, మీరెలాగా పెద్ద సహాయాలను అడగరు, అడిగినా చేయలేను, చెప్పండి అన్నాను. ఇక్కడ జూబ్లీ హిల్స్లో నాకు ఇల్లుంది తెలుసు కదా, ఆ ఇల్లు అమ్మి పెట్టాలయ్యా. అంత అవసరం ఏమొచ్చింది సార్? మాజీ ప్రధానమంత్రిగా మీకు నివాస గృహాన్ని, నౌకర్లని ప్రభుత్వం ఇస్తుంది, వైద్య సదుపాయం ఉంటుంది, నెల నెల పెన్షన్ కూడా వస్తుంది అంటూ నసిగాను. ఆయనకేమీ పెళ్లి కావాల్సిన కూతుళ్ళు లేరు. నాకు తెలిసి ఆయన ఎవరి దగ్గర భారీగా అప్పు చేసిన దాఖలాలు కూడా లేవు. ఏదైనా ఇబ్బంది పడి ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పడ్డారు. కొడుకుని చదివించడానికి అల్లుడు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. కూతుర్ని మెడిసిన్ చదివించడం కోసం ఫీజు కట్టడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. కూతుళ్ళ పెళ్లిళ్ళు చేయడానికి కూడా చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. పోనీ ముఖ్యమంత్రిగా చేసిన నాటికి అంత రాజకీయ పరిణితి లేదు అనుకున్నా, ఆ తర్వాత కేంద్రంలో చాలా పదవుల్లో ఉన్నారు కదా, అవి కూడా ఏదో పనికిమాలిన పదవులు కాదు, సహాయ మంత్రి, ఉప మంత్రి పదవులు కాదు, క్యాబినెట్ హోదా ఉన్న మంత్రి పదవులే. దేశీయాంగ శాఖ, విదేశాంగ శాఖ, మానవ వనరుల శాఖ, ఇంకా కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి పదవులు కూడా చేశారు. 1991 నుండి 5 ఏళ్ల పాటు ప్రధానమంత్రి పదవి కూడా చేశారు. ఇన్ని పదవులు అనుభవించిన వ్యక్తికి తనకున్న ఒకే ఒక్క ఇల్లు అమ్ముకోవాల్సినటువంటి అగత్యం ఏంటి? ఏమిటి? పివి గారు నా వంక అదో రకంగా చూశారు. ఆ మాత్రం నీకు తెలీదా అన్న భావం ధ్వనించింది ఆ చూపులో. 1-2 నిమిషాల మౌనం తర్వాత చెప్పడం మొదలుపెట్టారు. అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయటపడ్డానంటే నా కోసం ఎవరెవరో వకీళ్ళు నా తరఫున కోర్టులో వాదిస్తేనే కదా. వాళ్ళెవరూ నా దగ్గర ఫీజు అడ్వాన్స్ అడగలేదు. నేను ఎప్పుడు ఏవిస్తే అదే పుచ్చుకున్నారు. అదైనా ఎలా ఇచ్చాను? పదవి పోయాక ఇన్సైడర్ పుస్తకం రాస్తే దాని మీద వచ్చిన రాయల్టీని వాళ్ళకి ఇచ్చేస్తూ వచ్చాను. ఇంకా ఇవ్వాల్సింది నా అంచనాల ప్రకారమే లక్షల్లో ఉంది. వాళ్ళకి ఫీజు ఇవ్వకుండా, బాకీ తీర్చకుండా చనిపోతానేమోనని భయంగా ఉందయ్యా. నిర్ఘాంతపోయాను. ఎలాంటి వ్యక్తి, ఏం మాట్లాడుతున్నారు? ఈ దేశం ఆర్థికంగా దివాళా తీసి టన్నుల కొద్దీ బంగారాన్ని ఇంగ్లాండ్లో కుదువ పెడితే గానీ బడ్జెట్ అవసరాలను తీర్చుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు సన్యాసం తీసుకుని కుర్తాళం పీఠాధిపతిగా వెళ్లే ప్రయత్నంలో ఉన్న పివిని అప్పటి రాజకీయ పరిస్థితులు వెనక్కి గుంజి ప్రధానమంత్రిని చేస్తే ఆయన 5 ఏళ్లలో ఆర్థిక దుస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించి సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలతో ప్రపంచమంతా అబ్బురపడేలా వినూత్న ప్రగతి మార్గంలో నడిపించాడు. భారతదేశాన్ని ఈ 60 కోట్ల జనాభా గర్వపడే ఒక వైభవ దశలోకి మలుపు తిప్పాడు. అలాంటి మేధావి, రాజనీతివేత్త నన్ను అభ్యర్థిస్తున్నారు ప్లీడర్లకి ఫీజులు చెల్లించడం కోసం తనకున్న ఒకే ఒక్క ఇల్లు అమ్మి పెట్టాలి అని. బుద్ధి ఊరుకోదు కదా, అందుకే సన్నగా అడిగినట్లు అడిగాను. ఆ ఇంటి మీద అద్దె వస్తూ ఉండాలి కదా సార్. అదేంటయ్యా నీకు తెలీదా? 1991 ఎన్నికల ముందు ఢిల్లీలో నాకు పనే ఉంది అనుకొని నా సామాన్లు, పుస్తకాలు మొత్తం హైదరాబాద్లో ఇంటికి తరలించేశాను. నేను వచ్చేస్తున్నా కాబట్టి అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేయించారు. తీరా సామానంతా తరలించాక మన కాంగ్రెస్ నాయకులంతా కలిసి నన్ను పార్టీ అధ్యక్షుడన్నారు, ఆనక ప్రధానమంత్రి అన్నారు. అప్పటి నుంచి హైదరాబాద్లో ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది. నేను నాలిక ఖర్చుకున్నాను నా అజ్ఞానానికి. ఆయన సొంత విషయాలు, ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయాలు, రాబడి, ఖర్చులు వగైరా విషయాలన్నీ ఆయన దగ్గర ఆఫీసర్ ఇన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీగా ఉన్న ఏవిఆర్ కృష్ణమూర్తి చూసుకుంటూ ఉండేవాడు. నేను ఎప్పుడూ ఈ ఇంటి విషయం తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు.
ఉన్న ఒక్క ఇల్లు కూడా అమ్మేస్తే శేష జీవితం గురించి కూడా ఆలోచించాలి కదా. ఏముందయ్యా ఆలోచించడానికి? పిల్లలందరికీ వాళ్ళ వ్యాపకాలు వాళ్ళకున్నాయి. వాళ్ళెవరూ నాతో ఉండనక్కర్లేదు. నేను ఒక్కడిని ఉండడానికి ఎన్ని గదులు కావాలి? తినాలన్నా ఎన్ని తినగలను? పప్పు అన్నం చాలు. ప్రధానమంత్రి హోదాలో, అదే మాజీ ప్రధానమంత్రి హోదాలో అవి ఎలాగూ లభిస్తాయి కదా. అయినా ఒంటరిగా ఉండడం అలవాటైపోయింది. నా అనుభవాలన్నీ ఈ పుస్తకాల రూపంలో రాయాలనుకుంటున్నానయ్యా. ఒకవేళ ఏదన్నా జబ్బు చేసినా మాజీ ప్రధాని అనే ముద్ర ఒకటి కాబట్టి నడిచిపోతుందిలే. ఎంత సులువుగా చెప్తున్నాడు ఈయన. 5 ఏళ్ల పాటు ఈ దేశ పాలనా వ్యవస్థని శాసించిన వ్యక్తి, ప్రధానమంత్రిగా 3 బంగాళాల మధ్య జీవించిన వ్యక్తి రేపటి గురించి బెంగ పడలక్కర్లేదనుకుంటున్నాడు. నేను ఇలా ఆలోచిస్తుంటే మళ్ళీ ఆయనే అందుకున్నారు. అమ్మేస్తే మంచి రేటు వస్తుందంటావా? రాకపోయినా పర్వాలేదయ్యా. ఏదో రేటుకి అమ్మేసి ప్లేడర్లందరికీ బాకీలు తీర్చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ప్రస్తుతం మన కృష్ణమూర్తి కొడుకు ప్రసాదే ఆ ఇంటి విషయం చూస్తున్నాడు. నువ్వు కూడా పూనుకుంటేనే త్వరగా అవుతుందనిపిస్తోంది. ఇప్పుడు నేను రాసిన 2 పుస్తకాలు రెడీగా ఉన్నాయి. అవి ఎప్పటికచ్చే మార్కెట్లోకి వెళ్ళి మనకు రాయల్టీ వస్తుందో తెలియదు కదా. అప్పటిదాకా వాళ్ళ రుణం తీర్చకుండా ఉంటామా? ఈ లోపల నాకేమన్నా అయితే? పివి నరసింహారావు గారి మాట నిజాయితీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ ఎందుకో ఆయన చెబుతున్న బీద కబుర్లు నమ్మలేకపోయాను. ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఎన్నెన్ని అనధికార కార్యక్రమాలకి లక్షలు ఎలా ఖర్చయ్యేవి? అవన్నీ ప్రభుత్వ నిధులు కావు, పార్టీ నిధుల రూపంలో వచ్చేవి, ఖర్చయ్యేవి. పార్టీ నిధుల సేకరణ, వ్యయం, జమా ఖర్చుల నిర్వహణ వగైరా నిధి నిర్వహణ పనులన్నీ పార్టీ కోశాధికారి సీతారాం కేసరి చూసుకునేవారు. కాకపోతే ఆయన ఏం చేసినా పీవీ గారికి చెప్పకుండా చేసేవారు కాదు. నేను అయోధ్య రామాలయం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసే పని మీద దేశంలో ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. అనేక సందర్భాల్లో నా విమానం టికెట్లు నా పేరు మీద ఉండేవి కావు. కొన్నిసార్లు ప్రత్యేక విమానాలు నా కోసం ఏర్పాటయ్యాయి. ఒకసారి ఏమైందంటే అయోధ్య ట్రస్టు ఏర్పాటు విషయమై పెజావర్ పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీని ప్రధానమంత్రితో కల్పించాల్సి వచ్చింది. 3వ కంటి వాడికి తెలియకుండా ఒక సాయంత్రం కలిసి ఏర్పాటు చేశాను. కానీ పెజావర్ స్వామీజీ ఆమర్నాడే బద్రీనాథ్లో తన చాతుర్మాస్య దీక్షకి సంకల్పం చేసుకోవాల్సి ఉంది. ఆ సాయంత్రం ఆయన ఢిల్లీలో ప్రధానిని కలిసేలా చేసి తీరాలంటే రాత్రికి రాత్రి ఆయన బద్రీనాథ్లో జోషి మఠానికి చేర్పించే ఏర్పాటు చేయాలి. ఎవరు చేస్తారు? డబ్బెవరిస్తారు? నాకు తెలియదు. నేను ప్రధానికి పరిస్థితి వివరించా. ఆయన కేసరికి చెప్పమని ఖండేకర్కి పురమాయించారు. 2 గంటల్లో హెలికాప్టర్ రెడీ అయిపోయింది. అలాగే మరోసారి ద్వారకా శంకరాచార్యుల కోసం, ఇంకోసారి కాశీ శ్రీమఠం స్వామీజీ విషయంలోనూ ఇలాంటి ఆకస్మిక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. నేను ప్రధానికి చెప్పేవాడిని, అవి జరిగిపోయేవి. ఇవి కాక ప్రధానమంత్రి కోసమని దేశంలో ఎక్కడెక్కడో పూజలు, హోమాలు చేయించేవాళ్ళం. వాటికి ఎంతెంత ఖర్చు అయ్యేది? ఇవి ఇలా ఉంచి ప్రధానికి మీడియా సలహాదారు అంటే పత్రికల వాళ్ళతో సత్సంబంధాలు ఉండేలా నేను కూడా వాళ్ళ బాగోగులు కొంత పట్టించుకోవాలి కదా. ఇక పార్టీ పరంగా అనేక వీడియో ప్రకటనలకి, పత్రికా ప్రకటనలకి అయ్యే ఖర్చంతా కోట్ల రూపాయల్లో ఉండేది. పార్టీకి కోశాధికారి సీతారాం కేసరే అయినా పార్టీ అధ్యక్షుడి ఆమోదం లేకుండా కోట్ల రూపాయల ఖర్చు ఎలా జరుగుతుంది? కొంతమంది పారిశ్రామికవేత్తలకి పార్టీ విరాళాలని అధ్యక్షుని ద్వారా అందజేస్తేనే సంతృప్తి ఉంటుంది. ఒకసారి ఏం జరిగిందంటే సీతారాం కేసరి ఏదో విదేశీ పర్యటనలో ఉన్నారు. అప్పుడు ఏకే ఆంథనీ, ఇప్పటి కేంద్ర రక్షణ మంత్రి, పార్టీలో తాత్కాలిక కోశాధికారిగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఆంథనీ ఒకరోజు అకస్మాత్తుగా నాకు ఫోన్ చేసి అర్జెంటుగా ఒక విషయం పీఎం గారిని కనుక్కొని చెప్పండి ప్రసాద్ అన్నారు. ఆయన కనుక్కోమన్నది ఏమిటంటే ఎవరో ఒక పారిశ్రామికవేత్త ఒక పెద్ద సూట్ కేసు తెచ్చి ఆంథనీకి ఇచ్చి పార్టీకి విరాళంగా ఇస్తున్నానని పీవీ గారిని కలిసి ఇవ్వబోతే ఆయన పార్టీ కోశాధికారికి ఇవ్వమని చెప్పారని అన్నాడట. ఆ సూట్ కేసు నిండా కరెన్సీ కట్టలే. పీఎం గారిని వీడు నిజంగా కలిశాడా? ఆయన నిజంగా అలా చెప్పారా? ఇవి ఆంథనీ సందేహాలు. నేను పీవీ గారితో మాట్లాడి అంతా నిజమే అని నిర్ధారించాను. అప్పుడు ఆంథనీకి వచ్చిన రెండో సమస్య, నేను తాత్కాలిక కోశాధికారినే కదా, ఈ కరెన్సీ కట్టల గోల నాకెందుకు అప్పగిస్తున్నారు? కేసరి గారు విదేశీ యాత్ర నుంచి తిరిగి వచ్చేదాకా ఆ కరెన్సీకి మీరే కాపలా కాసి ఆయన వచ్చాక అప్పగించేయమన్నారు సార్ పీవీ గారు అన్నాను. సరే అంటూ ఆయన అయిష్టంగానే ఒప్పుకున్నాడు. మరి అలా వచ్చిన విరాళాలన్నీ కోట్లలోనే ఉంటానాయే. ఇవన్నీ నా కళ్ళ ముందు మెదిలాయి. ఉండబట్టలేక అడిగేశాను, సార్ మీ చేతుల మీదుగా కోట్లాది రూపాయల నిధులు ఖర్చు అయ్యేవి కదా, మరి మీరు అడ్వకేట్లకు ఇవ్వాల్సిన ఫీజులు కూడా ఇవ్వకుండా అని తటపటాయిస్తూనే అడిగాను. పీవీ గారు నా వంక విచిత్రంగా చూశారు. అదేంటి ప్రసాద్, అదంతా పార్టీ ఫండ్ అయ్యా. పార్టీ కోసమని ఇచ్చిన డబ్బుని మన సొంతానికి ఎలా వాడుకుంటామయ్యా? ఎవరు తెచ్చి ఏమిచ్చినా దాన్ని నేరుగా సీతారాం కేసరికే పంపించేస్తూ వచ్చాను. ఇవాళ ఇలాంటి సొంత అవసరం వస్తుందని, అందుకోసం అప్పుడు ఆ డబ్బు దాచుకోవాలని అనిపించలేదయ్యా.
నా మనస్సు చివుక్కుమంది. ఎందుకు అడిగానా అనుకున్నాను. నోటికొచ్చింది వాగేశానా అనుకున్నాను. ఏదో కేసులన్నింటిలోంచి బయటపడ్డ ఆనందంలో ఆయన తన కోసం వాదించిన వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు బకాయిల గురించి మాట్లాడుతుంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడాననిపించింది. నిజానికి ఆయన ఎదుర్కొన్న కేసులు మొత్తం 4. కానీ ప్రతి కేసులోనూ కింది కోర్టులో గెలిస్తే ప్రత్యర్థులు పై కోర్టుకి లాగడం, అక్కడా గెలిస్తే ప్రత్యర్థులు ఇంకో కోర్టుకి లాగడం, అక్కడా గెలిస్తే ఇంకా పై కోర్టులకు అప్పీల్ చేయడం, ఇలా సుప్రీంకోర్టు దాకా ఎక్కే మెట్టు దిగే కోర్టు అన్నట్టుగా అయిపోయింది ఆయన పదవీ విరమణ అనంతర జీవితం. అదే ఆయనలో ఆందోళన పెంచేసింది. వయసు పెరుగుతోంది, ఆరోగ్యం క్షీణిస్తోంది, ఉత్సాహం తగ్గిపోతోంది. తనకంటూ ఏమీ చేసుకోలేదు, తన వాళ్ళకి ఏమీ చేసి పెట్టలేదు. ఈ మాటని ఆయన కొడుకు ఒకరు బాహాటంగానే పత్రికల ముందు వెళ్ళగక్కాడు. కనీసం తన అధికార బలంతో ఆశ్రిత పక్షపాతం చూపించి అయినా తన వర్గం అంటూ ఎవరిని కూడగట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన వల్ల లాభం పొందిన కొందరు ముఖ్యమంత్రులు కానీ ఇతర నాయకులు కానీ పదవీ విరమణ తర్వాత ఆయన్ని పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పట్టించుకోకపోయినా ఈయన ఏమీ అనుకోడు అన్న భరోసాతో కొంతమంది, ఈయన్ని పట్టించుకుంటే ఈయన తర్వాత వచ్చిన పార్టీ నాయకత్వం దృష్టిలో నేరం చేసిన వాళ్ళం అవుతామన్న భయంతో కొంతమంది. మొత్తం మీద ఆయన ఏకాకి అయిపోయాడు. ఎంత దేశ ఆర్థిక వ్యవస్థను అగాధంలోంచి పైకి తీసి పురోగమన దిశలో నడిపించినా, ఎంత పర్మిట్లు లైసెన్సర్ వ్యవస్థను పెకలించి ఆ స్థానంలో సరళీకరణ విధానాన్ని తీసుకొచ్చినా, ఎంత మ్యూచువల్ ఫండ్స్ వంటి చిన్న మదుపర్ల మార్కెట్ని సృష్టించి షేర్ మార్కెట్లో కొత్త చరిత్ర సృష్టించినా, ఎంత టెలికాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడుల్ని పెంచి ప్రపంచ దృష్టిని ఆకర్షించినా, ఇలా తన దూరదృష్టితో పాలనా దక్షతతో ఉజ్వల దేశ భవిష్యత్తు కోసం ఎన్ని మార్గాలనైనా సృష్టించిన, రాజకీయంగా తనదంటూ ఉన్న ఒకే ఒక్క సొంత వర్గాన్ని నిర్మించుకోలేకపోయాడు. చివరి రోజుల్లో ఆయనకు ఆప్తులుగా ఆయన పరిగణించిన వాళ్ళందరూ వాళ్ళంటూ ఎవరన్నా మిగిలిన్నారుంటే బహుశా ఆయన వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తూ వచ్చిన ఏవిఆర్ కృష్ణమూర్తి, రాము దామోదరన్, ఖండేకర్, ఐఏఎస్ అధికారి రతన్ వట్టల్, నేను మాత్రమే. ఆయనకి పరిచయం లేని అనేక మంది దేశభక్తులు మాత్రం ఆయనకి సానుభూతిపరులుగా మిగిలిపోయారు. నేను అతిగా మాట్లాడాననిపించిన వెంటనే ఆ మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాను. సార్ అంటే నా ఉద్దేశం, మీ వల్ల ఉపకారం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, మీకు అవసరం వచ్చిందంటే ఎవరు మాత్రం సహాయం చేయరు అన్నాను. కానీ నేను ఎప్పుడు వాళ్ళకి సహాయం చేయటం వెనకాల వాళ్ళు నాకు రుణపడి ఉండాలని భావించలేదే. కనీసం ఆ భావాన్ని వాళ్ళకి కలిగించే ప్రయత్నం కూడా చేయలేదే. ఇవాళ ఏమని అడుగుతానయ్యా? ఏనాడైనా నేను అధికారాన్ని ఒక బాధ్యతగా భావించానే తప్ప భవిష్యత్తు కోసం ఉపయోగించుకునే అవకాశంగా కాదు. దుర్వినియోగం చేయగలిగిన వాళ్ళకి అధికారం ఒక వరం, నాలాంటి వాళ్ళకి అదొక శాపం. ఆ శాపం వల్లనే ఇప్పుడు ఆర్థికంగా నేను బాగుపడలేకపోయాను, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏమీ చేయలేకపోయాను. ఎవరైనా ఇప్పుడు ఎందుకు వచ్చి నా అవసరాలు కనిపెట్టి పలకరిస్తారయ్యా? నా ప్రారంధం నేనే అనుభవించాలి కదా. నా కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అప్పటికి ఇంకేం మాట్లాడలేకపోయాను. ఆయన తన ఇంటి పత్రాల గురించి ఏదో చెప్పారు, వెళ్ళిపోయారు. నేను ఆ ఇల్లు అమ్మకం గురించి తీవ్రంగా ప్రయత్నం చేసే లోపల ఇది జరిగిన కొన్ని మాసాలకే 2004 డిసెంబర్ 23న ఆయన ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన తన వకీళ్ల ఫీజుల బకాయిలు చెల్లించారో లేదో నాకైతే తెలీదు. ఇక ఆఖరి టైటిల్ ఉంది కదా, దానికి మీ అభిప్రాయాన్ని పివి గారి వృత్తాంతం విన్న తర్వాత కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి. మళ్ళీ సోమవారం కలుసుకుందాం. అంతవరకు శుభ సాయంత్రం.